హాయ్ ఫ్రెండ్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న 5 కంటెస్టెంట్స్కి ఓటింగ్ అయితే ఒక్కొక్క పోల్లో ఒక్కొక్క విధంగా ఉంది. సో ఏది ఫేక్ ఏది రియల్ అనేది నిజంగా అర్థం కావడం లేదు. సో ఈ వీడియోలో అసలైన ఓటింగ్ ఏదో చూసేద్దాం. ఇక ఓవరాల్గా అన్ని పోల్స్ చూసినట్లయితే అఫీషియల్ ఓటింగ్కి కొంచెం దగ్గరగా ఉన్న పోల్ నుంచి మీకు రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నబీల్ అయితే టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో అయితే నిఖిల్ ఉన్నాడు. వీరిద్దరికి ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇక థర్డ్ ప్లేస్లో అయితే ప్రేరణ ఉంది. ప్రేరణకు కూడా కాన్స్టెంట్గా ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో యష్మి ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు. సో వీరిద్దరూ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే వీరిద్దరూ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ అదర్ పోల్స్లో చూసినట్లయితే యష్మి టాప్ 1 ప్లేస్లో ఉంది. ఫస్ట్ పోల్లో ప్రేరణ డేంజర్ జోన్లో ఉంది. సెకండ్ పోల్లో నిఖిల్ డేంజర్ జోన్లో ఉన్నాడు. సో అఫీషియల్గా చూసినట్లయితే నబీల్ కంటే నిఖిల్కే ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది. సో టాప్ 1 ప్లేస్లో నిఖిలే ఉన్నాడు. ప్రేరణ కూడా పోటాపోటీగా ఓటింగ్ అయితే జరుగుతుంది. సో తను కూడా సేఫ్ జోన్లోనే ఉంది. ఇక యష్మి పృథ్వీ వీరిద్దరికి ఏ ఓట్ షేర్ లేకపోవడంతో ఓటింగ్ అనేది తగ్గుతూ ఉంది. సో వీరిద్దరైతే డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక లాస్ట్ మెగా చీఫ్ టేస్టీ తేజ అన్న న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. అదైతే ఫేక్. యాక్చువల్గా అయితే రోహిణి న్యూ మెగా చీఫ్. సో తనే లాస్ట్ మెగా చీఫ్ కూడా. ఇక ఈ వీక్ మీ ఓట్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.